వారిని ఎంతవరకు ప్రేమించి రక్షణలోకి నడిపించి ఈ దినం పరిశుద్ధ వివాహంలోనికి వారిని తీసుకుని వచ్చావు. నీ వందనాలు. వేగలమ్మ ప్రభ ఈ కార్యక్రమాన్ని ఘనంగా మహిమకరంగా జరగడానికి సహాయపడము. ఇంతవరకు పాటల ద్వారా నేను కనపరచడానికి సహాయపడినావు. ఎండ ఎంతో ఎక్కువగా ఉన్నది, అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని దీవించము. మీ నామాన్ని మహింపరచుకోను. బలహీనను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోవడం. మాకు కావాల్సిన వర్తమానం దయచేయము. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళీ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి, పర్లేదు నాయన. ప్రైజ్ లార్డ్ సేవకులారా, ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యముల నుండి ఒక వాక్యం చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ 13:4. పెళ్లి కుమార్తెలు పెళ్లి కుమారులు కూడా దయచేసి చదవండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కలమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. నేను కొరియన్ గారు హైదరాబాద్ దగ్గర సాదాసూపేట పెళ్లి చేయడానికి పోయినా. 12 అయింది మొదలు పెట్టేటప్పటికి. సరే ఎంతసేపట్లో అయిపోద్దని అందరికీ ఆశ్చర్యమే. నేను 40 నిమిషాలు వాక్యం చెప్పాను. కొరియన్ గారు 15 నిమిషాలు పెళ్లి చేశాడు, అయిపోయింది. 1:10కి భోజనాలు కూర్చున్నాం అందరం. అర్థమైందండి. ఇంకొక పెళ్ళికి పోయినాం. ఇంకొక పెళ్ళికి పోతే అక్కడ 11:30 అయింది. మరి 11:40కి వర్తమానం మొదలు పెట్టాను. 11:40 నుంచి 12:40కి ముగించాను నేను. ఆయన 15 నిమిషాల్లో ముగించాడు పెళ్ళి. 1 గంటకు భోజనాలు కూర్చున్నాం. 1:30కి భోజనాలు అయిపోయినాయి. 2 గంటలకు బయలుదేరి హెబ్రోన్ కారు ఎక్కాం. కనుక మిమ్మల్ని ఎక్కువసేపు ఎండలో కూర్చోబెట్టాల్సిన బాధ మాకేమి లేదు. అర్థమైందా? ఎంత తొందరగా ముగించాలో అంత తొందరగా ముగిస్తాం. అయితే మేము చెప్పాలనుకున్నదంతా చెప్తాం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సేవకులారా దయచేసి రాసుకోండి చెప్పే వాక్యం. మీరు ఏమనుకోవద్దు, దయచేసి రాసుకోండి. ఇప్పుడు నేను పెళ్లి కుమార్తె రాసుకోలేనని చెప్పి వాళ్ళకు ముందుగానే రాసి ఇచ్చాను ఈరోజు చెప్పే వాక్యం. అందుకని నేను ఎప్పుడైనా మధ్యలో మిమ్మల్ని అడిగితే మీరు చూసి చెప్పాలి తర్వాత ఏంది నాయన అని. ఎఫ్రాయిం కానీ, లేకపోతే ఫిలెమోన్ కానీ, లేకపోతే కృపారోజు కానీ, లేకపోతే సోనలత కానీ. అమ్మ నాతోటి చూడండి. పెళ్ళి ఫోటోగ్రాఫర్లు చెప్పేది ఏంటంటే, అయ్యా ఒకసారి చెప్పే నీకు రెండోసారి అయిపోయింది, ఇంక చెప్పను. ఆల్వేజ్ స్మైల్. సోనలత ఫోటోగ్రాఫర్లు ఏమంటారు? స్మైల్ అంటారు. ఎందుకు స్మైల్ అంటే పని లేకనా? నో, స్మైల్ అంటే అర్థం ఏంటంటే టు గివ్ రెస్పెక్ట్ అదర్స్. ఎదుటి వాళ్ళకి ఇచ్చే మర్యాద నవ్వు, ఎదుటి వాళ్ళని ఆహ్వానించేది నవ్వు, ఎదుటి వాళ్ళకి ఇచ్చే గౌరవం నవ్వు, ఎదుటి వాళ్ళను పలకరించేది నవ్వు, ఖర్చు లేని ఆతిథ్యం నవ్వు. అంత మాత్రమే కాదు, రహస్యం చెప్తాను వినండి. స్వర్ణలత, కృపారోజా, మీలో ఉండే లోపల ఉండే అందమంతా బయటికి ముఖంలో కనబడాలంటే నవ్వుతుండాలా. అర్థమైందమ్మా? అందుకని ఆల్వేస్ స్మైల్. మీరు నవ్వాలా, మీ భర్తలు నవ్విస్తుండాలి ఇప్పుడు. అది మీ పని. అర్థమైందా? నాయన వాళ్ళు నవ్వకపోతే వాళ్ళు నవ్విస్తుంది మీరిద్దరు. ఎఫ్రాయిం, సంతోషము గల మనసు ఆరోగ్యదాయకం. సామెతలు 17:22. సామెతలు 17:22. సంతోషము గల హృదయమునకు నిత్యము విందు కలుగును. సామెతలు 15:16-15. సంతోషము గల హృదయం, సంతోషము గల మనసు. దేవుని బిడ్డలకు ఎప్పుడు సంతోషం ఉండాలి అన్ని పరిస్థితుల్లో. కనుక ఈ రోజున ప్రారంభించేటువంటి నవ్వు, స్మైల్ అనేటువంటిది జీవితాంతం వారి జీవితంలో ఉండాలి. సరే, ఇప్పుడు పెళ్లి వర్తమానంలోకి వద్దాం.
వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. వివాహాన్ని గురించి 8 విషయాలు మనం ఇప్పుడు ధ్యానిస్తాం. ఏమిటి 8 విషయాలు? నెంబర్ 1, బైబిల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వివాహాలు ఎన్ని? నెంబర్ 2, వివాహం కొరకు దేవుడు చేసిన కార్యములు ఏమిటి? నెంబర్ 3, వివాహం యొక్క ఉద్దేశం ఏమిటి? నెంబర్ 4, వివాహాన్ని దేవుడు ఎట్లా జరిగిస్తాడు అదృశ్య రూపిగా. నెంబర్ 5, వివాహ జీవితంలో భర్త యొక్క బాధ్యత ఏమిటి? నెంబర్ 6, భార్య యొక్క బాధ్యత ఏమిటి వివాహ జీవితంలో? ఇప్పుడు 7వది, కుటుంబ జీవితానికి దేవుడిచ్చే ఆశీర్వాదములు ఏమిటి? 8, సంతోషకరమైన వివాహ జీవితమునకు దేవుడు భక్ష్యంగా చెప్పినటువంటి నియమములు ఏమిటి? 8 విషయాలు ఇప్పుడు మనం ముగిద్దాం. నెంబర్ 1, బైబిల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వివాహాలు 5 వివాహాలు. మొట్టమొదటిది, దేవుడే తన చేతుల మీదుగా జరిగిన వివాహము. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు. ఆదికాండం 2వ అధ్యాయం 18 నుండి 25వ వచనం వరకు. ఇది ఆదామవల యొక్క వివాహం. ఇది కర్త కర్మ క్రియ అంతా దేవుడే. తండ్రి ఆయనే, మామ ఆయనే, రిజిస్టార్ ఆయనే, అన్నీ ఆయనే ఉండి దగ్గర నుండి చేశాడు. ఆదాము అంటే అర్థం ఎర్రనివాడు. భార్య అలాంటిది, ఎర్రనది. ఆదాముల నుండి చూసింది. ఎర్రనాయకు ఎర్రనాయన దొరికినాడు, దేవుడే చేశాడు. అరే నా అంత పొడుగా, నా అంత పొట్టా, లేకపోతే నా అంత సైజా, లేకపోతే అంత ఎడ్యుకేషనా, ఇవన్నీ ఏం చూడాల దేవుడు. ఇవన్నీ ఏం అడగల వాళ్ళు దేవుడిని. దేవుడు తీసుకొచ్చాడు, గతపరిచాడు, అంతే. ఇద్దరు సంతోషంగా ఉండాలని చెప్పి దేవుడు ఆశించాడు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత దేవుడు అనుకున్నాడు, కనీసం చక్కని భార్యనిచ్చాను కదా, ఆదామన్నా థ్యాంక్స్ చెప్తాడని చెప్పి చూసినాడు దేవుడు. పొరపాటును కూడా చెప్పలా. పోనీ ఆదాము చెప్పకపోయినా అమ్మాయిని చెప్తుందేమో. చక్కని భర్తని ఇచ్చాడు దేవుడు, చక్కని ఏదైనా తోటని ఇచ్చాడు దేవుడు, సమృద్ధి ఇచ్చినాడు అని చెప్పి ఆమెను చెప్పని చూశాడు. ఆమె నాయన ఫోటోగ్రాఫరు ఇప్పుడు అయిపోయింది. వినండి, వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆశ, దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆశను తీర్చలేకపోయినా. అయితే మీరిద్దరు కూడా, అమ్మ కృపా, రోజా, స్వర్ణలత, దేవుడు మీకు ఇచ్చిన భర్తలను బట్టి, ఆయన ఎఫ్రాయిం, ఫిలేమోన్, మీకు ఇచ్చిన భార్యలను బట్టి దేవుని స్తుతించాలి. మీ భర్తలను బట్టి ఎప్పుడైనా దేవుని స్తుతించారా? తండ్రి చక్కని భర్తను ఇచ్చావు, చదువుకున్న భర్తను ఇచ్చావు, ఉద్యోగం చేసే భర్తను ఇచ్చావు, చక్కగా కాలు తీసి కాలు బయట పెట్టకుండా ఉండే పోషించే భర్తను ఇచ్చామని చెప్పి ప్రార్థన చేసిన దేవుని వందనాలు చెల్లించినారా? తండ్రి ఉద్యోగం చేసే భార్యను ఇచ్చినావు, నాకంటే బాగా సంపాదించే భార్యను ఇచ్చినావు, నన్ను నీకు వందనాలు అని చెప్పి ఎప్పుడైనా చెప్పినావా? థ్యాంక్స్ చెప్పడం అనేటువంటిది మన డిక్షనరీలో ఉండదు. ఇది సహజం, మానవుని యొక్క సహజం. అందుకని అంత్యకాలంలో అపాయకరమైన కాలంలో అని చెప్పి దేవుడు చెప్పాడు. ఏమని? కృతజ్ఞత లేని వారు అని చెప్పి దేవుడు చెప్పేశాడు. అయిపోయింది ఈ రోజులు అలాంటివి. అయితే అది అయిపోయింది. ఇప్పుడు పడిపోయినారు, తప్పిపోయినారు, పాపం చేశారు, సైతాన్ మాట విన్నారు. ఇప్పుడైనా పొరపాటునైనా సారీ అని చెప్పి చెబుతారేమో అని చెప్పి చూసినాడు. ఇద్దరు ఒకరు కూడా చెప్పలా సారీ. ఇది మనుషుని యొక్క స్వభావం. అయితే అమ్మ స్వర్ణలత, నాయన ఎఫ్రాయిం, నాయన ఫిలేమోన్, మీరిద్దరు చేయాల్సింది ఏంటంటే, అమ్మాయి ఎప్పుడైనా తొందరపడి మాట్లాడింది అనుకో, తను చెప్పకపోయినా క్షమించుకోవాలి మనసులో. అమ్మ రోజా ఎప్పుడైనా కొంచెం కోపడ్డాడు అనుకో, అప్పుడు ఏం చేయాలా? సారీ అని చెప్పి ఆయన చెప్పకపోయినా మనసులో అనుకోవాలి. ఎందుకంటే ప్రేమించేది, థ్యాంక్స్ చెప్పేది, క్షమాపణ చెప్పే గుణం ప్రతి ఒక్కళ్ళకి అవసరం. సరే, ఇప్పుడు ఒక పెళ్ళి అయిపోయింది. సైతాను ఈ పెళ్లిలో ప్రవేశించి కుటుంబంలో నాశనం చేశాడు. అందుకని పొరపాటును కూడా సైతాను మాట వినకూడదు. గుర్తుపెట్టుకోండి ఆయన పెళ్లి కొడుకులారా, మీ ఇద్దరికి చెప్పేది ఏంటంటే, పొరపాటును కూడా సైతాను మాట వినకూడదు, దేవుని మాట వినాలి. రెండో పెళ్ళి, ఆదికాండం 24వ అధ్యాయం, ఇస్సాకు రెబెకాల యొక్క పెళ్ళి. ఈ పెళ్ళి దేవుడు అదృశ్య రూపంలో జరిపించాడు. ఎట్లా జరిపించాడు?
పెళ్లి చేయబోయేటువంటి తల్లిదండ్రులారా, పెళ్లి చేసుకునేటువంటి యవనస్తులారా, దైవ సేవకులారా, దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుడు జరిగిస్తాడు పెళ్ళి అనేటువంటిది. దయచేసి 24 అధ్యాయం బాగా చదవండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏమిటి 24 అధ్యాయంలో 10 విషయాలు దేవుడు అదృశ్య రూపంలో జరిగించాడు. ఏమిటి 10 విషయాలు? నెంబర్ 1, ఆదికాండం 24:7. దేవుడు తన దూతను ముందుగా పంపుట. నెంబర్ 2, ఆదికాండం 24 అధ్యాయం 12 వచనం, 24:12 అనుగ్రహము చూపుట. నెంబర్ 3, దేవుడు కార్యము సఫలము చేయుట. 24:12 తర్వాత 24:31 లేక 24:27 దేవుడు మా కొరకు ఏర్పాటు చేయుట అనేటువంటిది. 44:35 వచనం, 24:35 యజమానిని బహుగా ఆశీర్వదించుట. ఆశీర్వదించడం అంటే రక్షణ పొందడమే ఆశీర్వాదం. రక్షించబడినటువంటి అమ్మాయే ఆశీర్వాదం. రక్షణ పొందినటువంటి కుమారుడు, పెళ్లి కుమారుడే ఆశీర్వాదం. ఇది ఆశీర్వదించబడినటువంటి విధానం. దేవుడు ఆశీర్వదించుట. తర్వాత దేవుడు నియమించుట. మా కొరకు నియమించిన పిల్లవాడనేటువంటి నిశ్చయిత పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలు ఇద్దరు కలిగి ఉండాలి. ఎఫ్రాయిం నా కొరకు కృపారోజాను దేవుడు నియమించాడు. అమ్మ కృపారోజా, నా కొరకు దేవుడు నియమించిన పిల్లవాడు ఎఫ్రాయిం అనేటువంటి నిశ్చయిత హృదయంలో ఉండాలి. లేకపోతే మా వాళ్ళు చూశారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారనే మాటలు జంతనాయి. జీవితకాలం ఉండేటువంటి కుటుంబం కాబట్టి మీరిద్దరు కూడా ఆ నిశ్చయితలో ముందుకు సాగాలి. అదే రీతిగా స్వర్ణలత, అదే రీతిగా ఎఫ్రాయిం, ఫిలేమోన్ వారి జీవితంలో గుర్తించాల్సి ఏంటంటే నా కొరకు నియమించిన పిల్లవాడు ఎఫ్రాయిం, ఫిలేమోన్ నా కొరకు నియమించినటువంటి పిల్ల ఎవరు? స్వర్ణలత. ఆ నిశ్చయితలోకి రావాలి. దేవుడు నియమించుట. ఆదికాండం 24 అధ్యాయం 48 వచనం, 24-48 దేవుడు సరైన మార్గమందు నడిపించుట. సరైన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. తర్వాత ఆదికాండం 24 అధ్యాయం 49 వచనం దేవుడు కార్యము జరిగించుట. దేవుడు బంధువుల ఇంటికి నడిపించుట. తర్వాత అన్నిటికంటే ప్రాముఖ్యమైంది ఆదికాండం 24 అధ్యాయం 50-51 దేవుడు సెలవిచ్చుట. నాకు దేవుడు సెలవిచ్చాడు ఈ అమ్మాయిని చేసుకోమని, నాకు దేవుడు సెలవిచ్చాడు ఈ అబ్బాయిని చేసుకోమని. అటువంటి నిశ్చయితలోకి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె రావాలి. అది దేవుడు జరిగించేటువంటి వివాహం. తర్వాత ఆదికాండం 24 అధ్యాయం 59 వచనం, 58 దేవుడు ప్రయాణం సఫలము చేయుట. 63-64 దేవుడు జతపరుచుట. 67 వచనం అయిపోయింది. 10 కార్యాలు దేవుడు జరిగించాడు. మొదటిది దూతలను పంపుట, రెండవది అనుగ్రహము చూపుట, మూడవది కార్యము సఫలము చేయుట, నాలుగవది బంధువుల ఇంటికి నడిపించుట, సరైన మార్గమందు నడిపించుట, దేవుడు నియమించుట, దేవుడు ఆశీర్వదించుట, దేవుడు ఏర్పాటు చేయుట, దేవుడు సెలవిచ్చుట, దేవుడు ప్రయాణం సఫలము చేయుట, దేవుడు జతపరుచుట. ఇది వాక్యానుసారమైనటువంటి వివాహ జీవితాల్లో మనకు, మన బిడ్డలకు ఎంత అవసరమనేటువంటిది మనం గుర్తించాలి. ఇక్కడ ఈ 10 విషయాల్లో ఎక్కడ మనం తప్పిపోయినా వివాహం ఫెయిల్. కనుక మన బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా మనం వీటన్నిటినీ దేవుని ద్వారా జరిగించుకోవాలి. ఇప్పుడు 2 పెళ్ళి అయిపోయినాయి, 3వ పెళ్ళి. రూతు గ్రంథం 3వ అధ్యాయం, 4వ అధ్యాయం 10వ వచనం నేను మోయాబురాలైన రూతును వివాహము చేసుకున్నాను. దీనికి మీరు సాక్షులు. పిల్లారా, ఇద్దరిది బీసీ ఓసీ కాదు. పిల్లారా గమనించండి, ఒకళ్ళు బీసీ ఒకళ్ళు ఓసీ కాదు. వీళ్ళిద్దరి యొక్క కులాలు ఒకటి కాదు, మతాలు ఒకటి కాదు, జాతులు ఒకటి కాదు, తర్వాత ఉండేటువంటి స్థాయి కూడా ఒకటి కాదు. ఆమె విధవరాలు. పిల్లారా, ఎట్లా సమకూర్చబడింది, ఎట్లా చేశాడు దేవుడు వివాహం? ఇది వాక్యానుసారమైన వివాహం, ధర్మశాస్త్రానుసారమైన వివాహం. రూతు బోయజులకి వివాహం దేవుడు ఘనంగా జరిపించాడు. దేవుడు బహుగా ఆశీర్వదించాడు. యేసు ప్రభే వంశావళిలో నుంచి వచ్చాడు. ఇది ధర్మశాస్త్రానుసారమైన వివాహం. 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, 4వ పెళ్ళి.
యేసు ప్రభువారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మనుషు రూపంలో వివాహానికి హాజరైనాడు. ఇది కనాన్లో జరిగిన పెళ్లి. ఆదికాండం 2వ అధ్యాయం 1-11 వచనాలు. ఆ పెళ్లిలో ఒక సమస్య వచ్చింది. ఏం సమస్య అంటే మొట్టమొదటి ఏం పంచినారంటే వెల్కమ్ డ్రింక్ పంచినారు. మనకేం పంచలేదు కదా, ఎందుకు పంచలేదు? నీళ్ళు అక్కడ పెడితే తాగడానికి అది పెట్టింది కాబట్టి వెల్కమ్ డ్రింక్ అయిపోయేటప్పటికి ద్రాక్షరసం కావాలి. ఇప్పుడు ఎట్లా కావాలా? అందుకని యేసు ప్రభువుని అడిగింది వాళ్ళ అమ్మ, అయ్యా అయిపోయింది ద్రాక్షరసం అంటే, అమ్మ ఆగు ఆగు ఆగన్నాడు. ఇదేమన్నాడు? నీళ్ళు పోయింది నాయన అన్నాడు. నీళ్ళు పోతే ద్రాక్షరసం అవుతాయి అంటే ఆయన చెప్పిన మాట వినాలంతే. ఇక్కడారా నీళ్లకు రుచి ఉండదు, నీళ్లకు వాసన ఉండదు, నీళ్లకు రంగు ఉండదు. రుచి వాసన రంగు స్పాట్లో తెప్పించినాడు దేవుడు. ఎలాగొచ్చిందంటే ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేసేవాడు, పరిశోధింపదాని మహాకార్యములు చేయవాడు యేసు ప్రభువారు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం 5:9 పరిశోధింపదాని మహాకార్యములను లెక్కన అద్భుతములు చేసేవాడు. ఇట్లారా కుటుంబ జీవితంలో, వివాహ జీవితంలో ఎప్పుడోసారి ఏదో ఒక లోటు కొరత అనేటువంటిది మనం కలిగి ఉంటాం. అయితే ఈ లోట్లు తీర్చబడాలంటే, సమస్యలు పరిష్కారం కావాలంటే ఎట్లా పరిష్కారం అంటే యేసు ప్రభుని ఆహ్వానించాలి. నెంబర్ 1, యేసు ప్రభుని ఆశ్రయించాలి. నెంబర్ 2, మూడవది యేసు ప్రభు చెప్పిన మాట వినాలి. ఈ 3 కనుక జరిగిస్తే మనం మన అవసరాల్లో తప్పనిసరిగా ప్రభు మన ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయన ఇదే మీ జీవితంలో కూడా మీరు నెరవేర్చవలసినటువంటి విధానం. సరే, ఇప్పుడు 4 వివాహాలు అయిపోయినాయి. 5వ వివాహం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. ప్రకటన 19:9-10 గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చిందని పాట పాడారు మన వాళ్ళు. ఒకసారి పాడారు, రెండోసారి కూడా పాడారు. ఎందుకంటే పెళ్లి కుమార్ చూస్తే కదా తొందరగా, అందులో ఒకరుగా 2 రావాల్సి వచ్చా, కాబట్టి 2తో పాటు బలగం రావాల్సి వచ్చా. అందుకని ఆలస్యం అయిపోయింది. సరే, అయిపోయిన దానికి పాటలు మళ్ళీ పాడారు. సరే, ఏం పాట పాడారంటే గొర్రె పిల్ల. ఎవరు గొర్రె పిల్ల? యేసు ప్రభువారు. వధువు ఎవరు? పెళ్లి కుమార్తె ఎవరు? సంఘం. ఏ సంఘం? పెంతెకొస్తు సంఘమా, భక్సింగారి సంఘమా? ఏ సంఘం అంటే చెప్తాను వినండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38 నుంచి 42 వరకు. 30-42 మారు మనసు పొంది, రక్షణ పొంది, పాప క్షమాపణ పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను పొంది, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఎడతెగక ఎక్కడ ఉంటే అది సంఘం. ఆ సంఘం ఎత్తబడుతుంది. ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఎత్తబడతారు. ఆ సంఘమే పెళ్లి కుమార్తె. ఆ పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు యుగయుగాలు ఆనందిస్తారు. ఇప్పుడు 8 విషయాలు ఒకటి అయిపోయింది. ఇప్పుడు 2వ దానికి వద్దాం. ఏమిటి 2వది? వివాహం కొరకు దేవుడు చేసిన కార్యములు ఏమిటి వాళ్ళిద్దరి జీవితంలో? మొట్టమొదటిది, వాళ్ళిద్దరికి ప్రాణం ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఊపిరి ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. పెంచిందెవరు? దేవుడు. పోషించిందెవరు? దేవుడు. కాపాడిందెవరు? దేవుడు. వృద్ధి చేసిందెవరు? దేవుడు. కాపాడుతూ తల్లి అయినా మరుసును కానీ నేను మరునని చెప్పి భద్రపరిచాడు దేవుడు. తర్వాత దేవుడు వాళ్ళ కొరకు మేలు దాచి ఉంచాడు. ఈ రోజున దేవుడు వారిద్దరిని పరిశుద్ధ వివాహంలో జతపరుస్తున్నాడు. ఇప్పుడు 10 విషయాలు దేవుడు చేశాడు. ఏమిటి? ప్రాణమిచ్చుట నెంబర్ 1. అపోస్తుల కార్యం 17:25. తర్వాత పెంచుట యెషయా 1:2. పోషించుట ఆదికాండం 48:15-16. తప్పించుట 48:15-16. కాపాడుట యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. వృద్ధి చేయుట కీర్తన 115:14. తర్వాత ఆశీర్వదించుట 110. తర్వాత నేను మొదలు చెప్తాను. నాకేం తొందర లేదు, నీకే తొందర. ఎందుకంటే ప్రోగ్రాం అయిపోతుంది కదా, అప్పుడు జనం ఉండరు. వాళ్ళు ఆ ఫోటోగ్రాఫ్ తీసుకుంటున్నాను నన్ను. వినండి, ఎందుకంటే వాళ్ళది వ్యాపారం కదా, అది మళ్ళీ దొరకని గుంపు అంతా. సరే, మంచిది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే దేవుడు చేసే కార్యాలు. పెంచాడు, పోషించాడు, సిద్ధపరిచాడు. ఎక్కడ? బేస్తారపేట. ఏ ఊరమ్మ మీద అత్తగారిది? బేస్తారపేటను. దేవుడు ఆ విధంగా సిద్ధపరిచాడు. ఈ రోజున దేవుడు జతపరుస్తున్నాడు.
జతపరచుట, ఆశీర్వదించుట, సిద్ధపరచుట, పోషించుట, పెంచుట, కాపాడుట, భద్రపరచుట, తప్పించుట, జీవం ఇచ్చుట, అవయవాలన్నీ నిర్మాణం చేయడం. అంత మాత్రమే కాదు, నా కూతురు ఎంత అందంగా ఉంది ఈ రోజున అని చెప్పి తల్లి ఎంత మురిసిపోతుందో, నా కొడుకు ఎంత అందంగా మురిసిపోతున్నాడు వాళ్ళ నాన్నగారు. ఈ అందం ఎవరిచ్చారండి? 119వ కీర్తన 73వ వచనం. 173. నీ చేతులను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. ఈ రూపాన్ని ఇచ్చింది దేవుడు. సరే, 2 విషయాలు మనం ముగించినాం. ఇప్పుడు 3వ విషయానికి వద్దాం. అసలు దేవుడు పెళ్లి చేయాలని చెప్పి ఎందుకు అనుకున్నాడు? అసలు పెళ్లి చేయడం ఉద్దేశం ఏమిటి? మా అబ్బాయి బట్టలు ఉత్తుకోలేకపోతున్నాడు, అందుకని పెళ్లి చేస్తే బాగుండు. ఎందుకు? తాకని మనిషి కోసమా? నా కొడుకు వండుకోలేకపోతున్నాడు, చెయ్యి కాల్చుకుంటున్నాడు, అందుకని వంట మనిషి కోసమా భార్య? ఇదమ్మా తల్లిదండ్రులు చేసే ఆలోచన. అయితే దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం ఏమిటంటే పెళ్లిలో మొట్టమొదటిది భార్యాభర్తలు ఫలించాలి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఫలించుట కొరకు, విస్తరించుట కొరకు, తర్వాత అభివృద్ధి పొందుట కొరకు, ఆశీర్వదించబడుటకు 4 విషయాలు ఒకే వాక్యంలో ఉన్నాయి. 5వది 2వ అధ్యాయం 18వ వచనం, 2:18 సాటి అయిన సహాయం కొరకు. సామెతలు 18:22. 18:22 భార్య దొరికిన వారికి మేలు దొరికను, మేలు కొరకు వివాహం. తర్వాత యెషయా గ్రంథం 62:4 పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లుగా సంతోషము కొరకు వివాహం. తర్వాత జత కొరకు వివాహం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం, 19:6 దేవుడు జతపరచుట, జత కొరకు వివాహం. తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం, వివాహం ద్వారా 2:11 వివాహం ద్వారా దేవునికి మహిమ కలగాలి. తర్వాత వివాహం ద్వారా దేవుడు ఘనపరచబడాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహంలో దేవుని ఉద్దేశాలు 10 రకాలుగా ఉన్నాయి. మొదటిది ఫలించుట, 2వది విస్తరించుట, 3వది అభివృద్ధి పొందుట, 4వది ఆశీర్వదించుట, 5వది సాటైన సహాయం కొరకు, 6వది మేలు కొరకు, 7వది ఐక్యత కొరకు, 8వది జత కొరకు, 9వది మహిమ కొరకు, 10వది ఘనత కొరకు. ఇప్పుడు 3 విషయాలు అయిపోయినాయి. ఇప్పుడు 4వ దానికి వచ్చాం. ఏమిటి 4వది? వివాహం ఎట్లా చేస్తాడు దేవుడు అనే సంగతి మనం ఇందాకనే తను ముగించాం కాబట్టి 4 అయిపోయినట్లే. ఆదికాండం 24వ అధ్యాయంలో దేవుడు చేసిన వివాహంలో ఎట్లా జరిగిస్తాడు అనేటువంటిది అయిపోయింది. ఇప్పుడు 4 ముగించినాం. 4, 5, 4. ఇప్పుడు 5వది వివాహ జీవితంలో భర్త యొక్క బాధ్యత ఏమిటి? ఇప్పుడు దాకా ఎఫ్రాయిము ఇంట్లో చెప్పకుండా పోయినాడు. ఎప్పుడు వచ్చేవాడు ఇంటికి, ఎప్పుడు పడుకునేవాడు, ఎప్పుడు తినేవాడు, ఎప్పుడు వాళ్ళ అమ్మడినా ఏం చెప్పేవాడు పరమాత్ముడు కెనుక. అయితే నాయన ఎఫ్రాయిము ఇప్పటి నుంచి మర్యాదగా అమ్మగారికి చెప్పిపోవాలా. అడిగితే చెప్పడం కాదు, చాలామంది సేవకులకు మేనర్స్ కూడా లేవు. ఏంటంటే బయటికి పోయేటప్పుడు భార్యకు చెప్పి కూడా పోరు సేవకులు. ఏం చెప్పిపోతే ఏం మరిగిపోద్ది నాయన, అమ్మ పలానా చోటుకు పోతున్నానంటే నీకోసం ఎదురు చూడదురా, మళ్ళీ పోయి ఎక్కడున్నారండి ఎప్పుడు వస్తారండి, నీకోసం వాళ్ళు వచ్చారండి అని చెప్పి ఈ తతంగం అంతా ఉంటుంది కదా. కనీసం మినిమం చెప్పిపోవటం నేర్చుకోవాలి. ఒకటి. 2వది ఏంటంటే భార్యకి ఇవ్వాల్సిన గౌరవం భార్యకి ఇవ్వాలి. సరే, ఇప్పుడు భర్త యొక్క బాధ్యత నెంబర్ 1 ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 23, 24, 25, 27, 33 నీ భార్యలను ప్రేమించండి. ఒకసారి. 2వసారి నీ భార్యను ప్రేమించండి. 3వసారి నీ భార్యను ప్రేమించండి. ఎందుకు 3 సార్లు చెప్పాడమ్మా? ఎందుకంటే భర్తలకి శోధన ఏమిటి? వేరే వాళ్ళను ప్రేమించే శోధన. అమ్మ అర్థమైందా మీకు? అందుకు 1, 2, 3 సార్లు చెప్పిన ఆయన భార్యనే ప్రేమించు, జాగ్రత్త. 1. 2వది ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 26, 27 భార్యను పోషించాల. నెంబర్ 2. 3వది భార్యను సంరక్షించాల. నెంబర్ 3. నెంబర్ 4 భార్యను సన్మానించాల. నెంబర్ 5 1 పేతురు 3:7 భార్యను సన్మానించాలి. ఇప్పుడు 5వది భార్యతో జ్ఞానంతో కాపురం చేయాలి. 5 విషయాలు అయిపోయినాయి. 6వది
మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం 2:3 భార్యకు శిరస్సుగా ఉండాలి. తర్వాత ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 21-22 1:22-22 అధికారిగా ఉండాలి. తర్వాత భార్యను విడిచిపెట్టకూడదు. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10-11 మీ భార్యలను ఎడబాయకుడి అన్నాడు. తర్వాత మలాకి గ్రంథం 2వ అధ్యాయం 14-15 మీ భార్యలకు ద్రోహం చేయొద్దు అన్నాడు. భార్యలకు ద్రోహం చేయొద్దు అన్నాడు. సరే, ఇప్పుడు 10 విషయాలు చూసాం. ఏమిటి 10 విషయాలు? నెంబర్ 1 ప్రేమించుట, నెంబర్ 2 పోషించుట, నెంబర్ 3 సంరక్షించుట, నెంబర్ 4 జ్ఞానముతో కాపురం చేయుట, నెంబర్ 5 సన్మానించుట, నెంబర్ 6 ఇప్పుడు వాళ్ళ దగ్గర పేపర్ ఉంది, వాళ్ళు ఫాలో అవుతున్నారు, చూద్దాం. నెంబర్ 6 ఏందైనా భర్త యొక్క బాధ్యత. పేపర్ చూడు, ఆమెకి చూసి పెడతాం కదా పేపర్ని, ఈ పేపర్ ఏది? అందుకని వాళ్ళు చాలా మంచోళ్ళని పేరు రాశాను. కృపా రోజా అని రాసి ఇచ్చాను. తర్వాత ఎఫ్రాయిం అని రాసి ఇచ్చాను. స్వర్ణలత అని కూడా రాసి, ఎందుకంటే ఆవిడ కూర్చొని రాసుకోలేదు కదా, అందుకని రాసి ఇచ్చాను. ఇప్పుడు చదువు భర్త యొక్క బాధ్యత చదువు 6వది. సరే, ఆ పేపర్ కూడా చదవడం కొంచెం కష్టంగా ఉంది వాళ్ళకి. కొంచెం వివాహం యొక్క భర్త యొక్క బాధ్యత ఏమిటంటే పైన ఉంటుంది నాయన 5 అని నెంబర్ వేసి 5లో 1. ఇప్పుడు చదివి త్వరగా తెలుగు దగ్గరు. అది సమస్య. భర్తను పోషించుట, సన్మానించుట, సంరక్షించుట, జ్ఞానంతో కాపురం చేయుట, తర్వాత శిరస్సుగా ఉండుట, అధికారిగా ఉండుట, భర్తను ఎడమాయకుండుట, భార్యకు ద్రోహము చేయకుండుట, భార్యను కాపాడుకుండుట. చాలు. ఇప్పుడు 5 అయిపోయినాయి. 6వ దానికి వచ్చాం. అమ్మ స్వర్ణలత, అమ్మ కృపా రోజా, జాగ్రత్తగా వినండి. భార్య యొక్క బాధ్యతలు ఏమిటో దేవుని వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, నెంబర్ 1. నెంబర్ 2 భర్తల మాట వినండి. నెంబర్ 3 భర్తలకు విధేయత చూపించండి. నెంబర్ 4 భర్తను అధికారిగా చూడండి. నెంబర్ 5 భర్తను యజమానుడిగా కనపరచండి. భర్తను సన్మానించండి. వీటికి రత్నసులు కూడా చెప్తాను. భర్తను సన్మానించాలి. అంత మాత్రమే కాదు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాలు పవిత్రమైన ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన, సాధువుగా ఉండేటువంటి విధానం, తర్వాత సాధువత్వము, మృదుత్వము, పరిశుద్ధత, యోగ్యమైన ప్రవర్తన, ఇవన్నీ 5 రకాల లక్షణాలు ఉన్నాయి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అయిపోయింది 10. మళ్ళీ చెప్తాను వినండి. మొదటిది భర్తకు లోబడటం. ఎఫెసీ 5:23-24 భర్త మాట వినటం. ఎఫెసీ 5:24, 5:33 కొలసీ పత్రిక 3:18-20 లోబడటం, మాట వినటం, విధేయత చూపించడం. తర్వాత ఇప్పుడు భర్తను సన్మానించడం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 21-22 భర్తను యజమానుడిగా భావించి గౌరవించడం. ఇక్కడ మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు యోగ్యంగా ప్రవర్తించడం. అయిపోయింది. యోగ్యంగా ప్రవర్తించాలి, సాధువుగా ప్రవర్తించాలి. బైబుల్ చెప్పేది ఏమిటంటే, అమ్మ స్వర్ణలత జాగ్రత్త విను, భర్తలకు కోపం ఎక్కువ అని చెబుతుంది బైబుల్. అందుకని పురుషులారా మీరు కోపమును సంశయమును మాని అన్నాడు. భర్తల కోపం ఎక్కువైతే మనకి ఇంకా కోపం ఎక్కువ కావాలి. అమ్మమ్మ ఆయన ఎప్పుడు కోపడుతున్నాడే అని చెబితే ఈ పనికి మాలింది, నా పనికి మాలింది తీరుతుందా, నువ్వెందుకు కూరుకుంటావు, నువ్వు గట్టిగా మాట్లాడితే అంతే, మా పనికి మాలింది ఈ పని మాలింది దానికి సలహా అవుతుంది. నా భార్యకు నాకు పెళ్ళైన తర్వాత 40 ఏళ్ళు మేము ఇద్దరం కాపురం చేశాం. ఒక్కసారి కూడా పుట్టింటికి ఫోన్ చేయలే నా భార్య. అర్థమైందండి? ఒక్కరోజు కూడా మేమిద్దరం గట్టిగా మాట్లాడుకోలే. ఒక్కరోజు కూడా నాకు ఇది కావాలని చెప్పి నా భార్య పిలిచి పెట్టలా. అర్థమైందండి? ఇది భార్యాభర్తల సంసారం.
ఇది భార్యాభర్తల యొక్క విధానం. ఆ రీతిగా పేచీలు పెట్టడం, అడగటం, తర్వాత అలగటం అనేటువంటిది, గట్టిగా మాట్లాడుకోవడం అనేటువంటిది క్రైస్తవ కుటుంబానికి పనికిరాదు. ఇప్పుడు 6 అయిపోయినాయి. 7వది ఐక్యత. భార్యాభర్తల ఐక్యత పరలోకము నుండి జతపరచబడిన ఐక్యత. మత్తయి సువార్త 19:6. ఇది నెంబర్ 1. నెంబర్ 2, దేవుని చేత ఏర్పరచబడిన ఐక్యత 19:6. మత్తయి 19:6. 3వది మరణం వరకు ఉండే ఐక్యత 19:6. తర్వాత విడదీయబడిన ఐక్యత 19:6. 4 రకాల ఐక్యత ఒకే వాక్యంలో ఉన్నాయి. తర్వాత 5వది ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 11, 9, 10, 11. 3 పేటల తాడు త్వరగా తెగదు కదా. 3 ఐక్యత. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో మనం ఐక్యపరచబడాలి. తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో కాకుండా ఆత్మ, ప్రాణ, శరీరంతో ఉండేటువంటి ఐక్యత ఎక్కడ? మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం అయిపోయింది. తర్వాత కాపాడుకునే ఐక్యత. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. అమ్మా, ఈ ఆయన కోపడతాడు. సొల్లత ఎఫ్రాయిం ఫిలేమోను కోపడ్డాడు అనుకో, అప్పుడు ఏం చేయాలా? అలగకూడదు. ఏం చేయాలంటే సహించాలా. ఎన్ని రోజులు సహించాలా? ఎన్నిసార్లు సహించాలా? సహించాల్సిందే. ఎందుకు సహించాలంటే అమ్మ స్వర్ణలత జాగ్రత్త విను. పెళ్ళి చేసుకున్నందుకు సహించాలా. అమ్మ కృప రోజా, ఎందుకు సహించాలి? ఎఫ్రాయిమును పెళ్లి చేసుకున్నాం కాబట్టి సహించాలి. ఊరోళ్ళు సహించిన అవసరమే. కాబట్టి భార్యను సహించాలి, భర్తను సహించాలి. ఇది కాపాడుకునే ఐక్యత. ఇప్పుడు 7 అయిపోయినాయి. 8. ఇంకొక 5 నిమిషాలు నేను ముగించేస్తాను. ఇది 5 minutes ఐ విల్ క్లోజ్ ద మెసేజ్. దైవజనుడు భక్సింగ్ గారు నియమించినటువంటి సంతోషకరమైన వివాహ జీవితమునకు 8 నియమాలు. నెంబర్ 1, దేవుని చిత్తమును ఎరిగి జరిగించుట. రోమా 12:2. రోమా 12:2. ఎఫెసీ 5:17. 143వ కీర్తన 10వ వచనం. 40వ కీర్తన 10వ వచనం. దేవుని చిత్తము జరిగించుట 1. 2వది దైవ ప్రేమ కలిగి ఉండుట. యోహాను సువార్త 13:33, 34, 13, 33, 34. 1 కొరింథీ 13వ అధ్యాయం 5-7 వచనాలు. ప్రేమ, దైవికమైన ప్రేమ, సహించే ప్రేమ, భరించే ప్రేమ, ఓర్చుకునేటువంటి ప్రేమ, అమర్యాదగా ప్రవర్తించని ప్రేమ, ఇటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు 2 అయిపోయినాయి. 3వది దేవుని పునరుత్థాన బలాన్ని ఆశ్రయించాలి. మనమందరం బలహీనమే. అందుకని ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. ఫిలిప్పీ 3:10-11. ఫిలిప్పీ 4:12-13. ఆయన నన్ను బలపరుచున్న దాన్ని బట్టి నేను సమస్తమును చేయగలను. తర్వాత 3 అయిపోయినాయి. 4వది అన్ని విషయాల్లో యేసు ప్రభుకు ప్రాముఖ్యత ఇచ్చుట. ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇక్కడ కొలసి 1:18-19. ఆయనకు ప్రాముఖ్యత, ఆయన హెచ్చవలసి ఉంది. యోహాను సువార్త 3:30. తర్వాత సామెతలు 3:5-6. ఆయన అధికారం. 4 అయిపోయినాయి. 5వది ఆయనను ఆరాధించుట. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. 34వ కీర్తన 1వ వచనం. 34:1. 1 దశపత్రిక 5:17. తర్వాత 145వ కీర్తన 2 వచనాలు. ప్రతి విషయంలో దేవుని ఆరాధించుట. అదే సమయంలో కుటుంబారాధన, కుటుంబ ప్రార్థన. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1-5 వచనాలు. అయిపోయాయి 5. 6వది సంతోషముగా దేవుని సేవించుట. కుటుంబంగా దేవుని సేవించాలి. హెబ్రీ పత్రిక 13:1. గలతీ 6:7. ఎఫెసీ 6:7-9. దేవుని సేవించుట కుటుంబముగా. తర్వాత ఐక్యతను కాపాడుకొనుట. ఇందాక మనం చదివాం ఐక్యత విషయంలో.
భార్యాభర్తల ఐక్యతను కాపాడుకోవాలి, సహిస్తూ దైవ ప్రేమను కలిగి ఉండి ఐక్యతను కాపాడుకోవాలి. ఇప్పుడు 7 అయిపోయినాయి. ఇప్పుడు 8వది సహవాసము కలిగి ఉండుట. చూడారా, దేవునితో సహవాసం, దేవునితో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, సంఘముతో సహవాసం, ఒకరితో ఒకరు సహవాసం. అపోస్తుల కార్యం 2:42, 1 యోహాను పత్రిక 1:1-5, 1 కొరింథీ పత్రిక 1:9 అయిపోయింది. ఆఖరణ నేను చెప్పే మాటలు ఏంటంటే, ఒక ఆయన గ్రీటింగ్స్ చెప్పమన్నాను. ఆయన 5-6 కంపెనీలు పనిచేశాడు సీఈఓగా. నేను చెప్పాను, ఏవో కథలు కాదండి చెప్పాల్సింది, మీ అనుభవంలో ఉన్నటువంటి చెప్పండి అన్నాను. ఆయన చెప్పాడు, నేను దాదాపు 5-6 కంపెనీల్లో సీఈఓగా పనిచేశాను. నా జీతం ఎంతంటే 5 లక్షలు. జీతం రాగానే తీసుకొచ్చి నా భార్య చేతిలో పెట్టేవాడిని. ఏం చేసినామని చెప్పి ఒక్కరోజు కూడా అడగలా. ఈనాడు భార్యల జీతం ఎంతో భర్తలకు తెలియదు, భర్తల జీతం ఎంతో భార్యలకు తెలియదు. అవునా కాదా? ఏం అభిప్రాయం? కనుక అందుకని ఆయన చెప్పిన తర్వాత 2వది, కుటుంబ ప్రార్థన చేసుకోకుండా మేము పడుకోము. పెళ్లి రోజు తీర్మానం చేసుకున్నాను నేను నా భార్య. ఏమని తీర్మానం చేసుకుంటున్నా అంటే, పొరపాటును కూడా ₹1 అప్పు చేయకూడదు. పెళ్ళి ఇప్పటికీ దాదాపు 30 ఏళ్ళు అయిపోయింది జానంకు. ఒక్కరోజు కూడా ₹1 కూడా అప్పు చేయలేదు. సరిపోతుంది సాక్ష్యం చాలు. చివరిగా పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెలకు నేను ఇచ్చేటువంటి చివరి హెచ్చరిక ఏంటంటే, ఆయన స్వర్ణలత అమ్మ, నేను ఫిలిమోన్, కృపా రోజా, తర్వాత ఎఫ్రాయిం, మీ ఇద్దరిని చెప్పేసిన ముఖ్యమైన ఆలోచన ఏంటంటే, ఈ ప్రసంగం అంతా మర్చిపోతే కాగితాలు ఉన్నాయి, జాగ్రత్తగా బైబిల్ జాగ్రత్తగా పెట్టుకోండి. కనీసం రోజుకు ఒకసారి చదవండి, నెలకు ఒకసారి చదవండి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ వైఫ్ స్వర్ణలత ఫిలిమోన్, ఆమెను అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ స్వర్ణలత. ఆమెను అర్థం చేసుకోవాలా, ఆమెతో సర్దుకొని పోవాలి. ద సేమ్ ఫార్ములా ఫర్ యూ ఆల్సో. అమ్మాయిని అర్థం చేసుకోవాలా, అమ్మాయితో సర్దుకొని పోవాలి. ఓకే, మే గాడ్ బ్లెస్ యూ.